హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇలాగ జారిపోయే క్లాత్ అయినా సరే, ఎలాంటి క్లాత్ అయినా సరే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. సగానికి ఫోల్డ్ చేశాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకునే ఎల్ స్కేల్ ఉంటుంది కదా, ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా ఎల్ స్కేల్ ఫోల్డింగ్ వైపుకి మనకి ఎల్ స్కేల్ పెట్టేసుకుని కింద ఎడ్జెస్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. నేనైతే కింద హ్యాండ్కి పైపింగ్ వేస్తాను. జారిపోయే క్లాత్ అండి, బాగా జారిపోయే క్లాత్ అనమాట. ఎక్కడ ముడతలు కూడా రాదు. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించి తీసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మన మెథడ్ ప్రకారం చంక రౌండ్ బట్టి చంక డౌన్ తీసుకుంటాం కదా, పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా మొత్తం కూడా క్రాస్గా చెక్ చేసుకుంటే నాకు 7 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. సో ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అనమాట. అంటే 7వ నెంబర్ ఆర్మ్ లూజు. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3 ఇంచులు అయితే తీసుకోవాలి చంక డౌన్. 6వ నెంబర్తో వస్తే పావుతో ఒక 3, 8వ నెంబర్తో వస్తే 3.5, 9వ నెంబర్తో వస్తే 3.5 అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా రావడానికి. క్రాస్గా 7 ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకోండి. ఇలాగా ఎలాంటి జారిపోయే క్లాత్ అయినా ఈజీగా మనం కుట్టేయచ్చండి. అయితే నాకు 5 ఇంచులు వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ వరకు నీట్గా ఇలాగా హ్యాండ్ తోటి ఇలా కర్వ్ తీసుకోండి. మాకు హ్యాండ్తో రాదక్కంటే నేను కర్వ్ స్కేల్తో ఎలా తీసుకోవాలి చెప్పాను కదా, అలా తీసేసుకోవచ్చు. తర్వాత ఈ 1 ఇంచ్కి ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలా నీట్గా రావాలండి కర్వ్ అనేది, లేకపోతే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇలాగ హ్యాండ్ లూజ్కి 1 ఇంచ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు ఈ మెథడ్ అయితే 3/4 ఇంచు తీసుకోవాలండి. మనకు కర్వ్ స్కేల్ వాడట్లేదు కాబట్టి 3/4 ఇంచు లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కర్వ్ స్కేల్ తోటి నేను ఎలా కట్ చేయాలో చెప్పాను కదా, వాటికైతే 1/2 ఇంచు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా. దీనికి మాత్రం 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ మెథడ్లో మన ఫ్రీ హ్యాండ్ యూజ్ చేస్తే 3/4 ఇంచు, కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే మాత్రం 1/2 ఇంచు. ఇలా మిడిల్లో టక్ ఆర్మ్ లూజ్ దగ్గర టక్ తీసేసుకుని ఇలా నీట్గా 2 లేయర్స్ని ఓపెన్ చేసేసుకుని లోతు అయితే తీసేసుకోండి. ఇలాగ పర్ఫెక్ట్గా అసలు ఒక ముడత కూడా రాదండి నేను చెప్పిన మెథడ్లో కట్ చేశారంటే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది కాటన్ లైనింగ్ కాబట్టి హెచ్చు తగులు ఎక్కువ వస్తుంది. ఫోల్డింగ్ వైపుకి ఎల్ స్కేల్ పెట్టేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు ఇవ్వచ్చు. నేను 3/4 ఇంచు అయితే ఇచ్చాను. ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు. ఆర్మ్ లూజ్కి 1 ఇంచు కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. అంటే 7 ఇంచులకు 1 ఇంచు కప్పితే 8 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా టక్, అక్కడి నుంచి స్ట్రైట్గా చూసుకుని హైట్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఇంకొక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ షోల్డర్ జాయింట్ కావాల్సిన ఖర్చు కావాలి కదా అందుకుని. ఇప్పుడు మీకు నెక్ డీప్ తెలియాలంటే మనకి ఇలాగ నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు హైట్ అనేది నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది. కింద చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైన కూడా 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అంటే మనకి ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అండి. ఓకేనా. 1 సైడ్ 8 ఇంచులు అంటే 4 సైడ్లు 32 కదా, 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలా బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్ కోసం 2 ఇంచుల మీద ఒక గీత 2.1 అయితే ఇస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. 7వ నెంబర్ కాబట్టి 2 మీద ఒక గీత ఇవ్వాలి. కింద 3 ఇంచులు ఇస్తున్నాను. అంటే వీళ్ళకి నీట్గా రావాలన్నమాట రౌండ్ అనేది, అందుకని 3 ఇంచులు అయితే ఇస్తున్నాను. ఇలా తీసేసుకుని ఇలాగ నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి. అయిపోయింది. తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నెక్ రౌండ్ కరెక్ట్గా సెట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. రౌండ్ చూసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే పైన ఖర్చులు వదిలేసుకుని ఇలాగ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నీట్గా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత చిన్న షోల్డర్ ఇక్కడ నేను 3 ఇంచుల కన్నా కొంచెం తక్కువ ఇచ్చినట్టున్నానండి. 3 ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలాగ షేప్ ఇచ్చేసుకోవాలి. జస్ట్ లైట్గా రౌండ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ మొత్తానికి ఎంత వచ్చిందో చూద్దాము. చూస్తే మనకి 5.5 వచ్చిందండి. కింద కూడా 5.5కే మార్కింగ్ వేసుకోండి.
నేను చంక డౌన్ 5.5 తీసుకుంటాను. ఇది ఫిక్స్ కాదండి, చూసుకోవాలి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుని అప్పుడు మార్కింగ్ వేసుకోవాలి. 5.5కి అయితే మార్కింగ్ వేశాను. షోల్డర్ కూడా చిన్న షోల్డర్ అనేది ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకున్నాను. అంటే నేను షోల్డర్ 5.5, చంక డౌన్ కూడా 5.5 తీసుకుని చెక్ చేస్తాను అనమాట, కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో. ఈ కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి. నాకు మ్యాచ్ అవ్వలేదండి, 6.7 6.6 అలా వచ్చింది. అందుకని కొంచెం కిందకి దింపుకుంటాను. దింపుకునే ముందు ఒకసారి చెక్ చేస్తాను, ఎందుకంటే నాకు చెస్ట్ లూజ్ కరెక్ట్గా పెట్టుకున్నాను లేదనేది. సో కొద్దిగా కిందకి దింపుకోవాలి. చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే 6.6 వచ్చింది, 7 ఇంచెస్ రాలేదు. ఇలాగ మనం కరెక్ట్గా రాకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. కొంచెం కిందకి దింపాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను. ఇలాగా చూసుకోవాలన్నమాట. ఇలాగ చూసుకుంటే నాకు 2 గీతలు మళ్ళీ తక్కువ వచ్చింది. మళ్ళీ కొంచెం కిందకి దింపుతాను. మొత్తానికి నాకు దగ్గర 2 గీతలు తక్కువ 6 ఇంచులు అయితే వచ్చిందండి. 2 గీతలు తక్కువ 6 ఇంచుల దాకా వచ్చిందనమాట. 6 ఇంచులు రాలేదు, ఇంకా తక్కువే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. గీత కింద నుంచి ఇక్కడ 1.5కి రావాలండి మార్కింగు, మర్చిపోకండి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. సో నాకు ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. అలా మ్యాచ్ అవ్వడం వల్ల మీకు వెనకాల వీపు పాటల దగ్గర ముడతలు రావు, కరెక్ట్గా వస్తుంది. తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకోండి. ఇలాగా నాకు వచ్చేసి 28 ఇంచులు వచ్చిందండి, అంటే 7 ఇంచులు అనమాట. దానికి 1 ఇంచు కప్పితే డాట్ కోసం 8 ఇంచులు, అంటే వీళ్ళకి చెస్ట్ నడుము సేమ్ అనమాట. మళ్ళీ దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నేనైతే ఒక 3.5 పావుతో ఒక 4 ఇంచులు తీసుకుంటున్నాను. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న మార్కింగ్ ఎలా ఉందో దాని ప్రకారమే కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి బాగా సిల్క్ అనమాట, జారిపోయే క్లాత్. సో మనం ఏం చేయాలంటే లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేయాలి. అలా చేయటం వల్ల మనకి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ముడతలు రాకుండా ఉంటాయి, కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంత నీట్గా ఇలాగా ఇక్కడ ఇలా కట్ చేసేసేయండి, ఇక్కడ ఇలా కట్ చేసేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి, కాబట్టి మనం క్రాస్గానే వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోండి, మళ్ళీ సరిగ్గా రాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్ కటింగు ఇలా క్రాస్గా వేసుకోవాలి. కోరాస్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా క్రాస్గా వేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఇలా క్రాస్గా వేసేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీజ్గా చూడండి, సేమ్. ఇలా నీట్గా సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. కింద కూడా మార్కింగ్ వేసుకోండి. వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ కంపల్సరీగా మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. చూసారా సాగుతుంది, క్రాస్ కటింగ్ అనమాట. ఇక్కడ రౌండ్ తిరిగే చోట 3 మార్కింగ్ వేసుకుంటే మీకు 1/2 ఇంచ్ లో తీయడానికి ఈజీగా ఉంటుంది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. మన పైన ఎంత అయితే షోల్డర్ పెట్టుకుంటాం అంత. మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారో అంతే కుట్టాలండి. ఖర్చు తక్కువ పెట్టుకుని ఎక్కువ కుట్టకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టుకుని తక్కువ కుట్టకూడదు. మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది మారిపోతుంది అనమాట. మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ తగ్గిపోతుంది. తక్కువ ఖర్చు పెట్టుకుని కుట్టుకున్నారనుకోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైపోయి ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది. సో మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారో అంతే పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే మనకి ఇలాగా ఉక్స్ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఉక్స్ పెట్టేసుకోవాలి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 6 కన్నా కొంచెం తక్కువ వచ్చింది, అదే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత కొంచెం లోపల నుంచి రౌండ్ తీసుకుంటే మనకి నీట్గా రౌండ్ వస్తుంది. చాలామంది అంటారు కదా వీ షేప్ వస్తుంది అక్క కుట్టిన తర్వాత అని. ఇలా కొద్దిగా లోపల నుంచి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి.
తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా పట్టేసుకుని మెయిన్ డాట్ ఉంది కదా, అలా తిన్నగా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలాగ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు 10 మీద 7 గీతలు వచ్చింది, 10.7 అనమాట. సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకుందాము. సాగదీయకూడదండి, ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలి. చేతిలో పెట్టుకుంటే ఖచ్చితంగా సాగిపోతుంది. ఇలా ఎల్ షేప్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఇక చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 తీసుకుంటే సరిపోతుంది. మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి వీపు పార్ట్ దగ్గర మార్కింగ్ వేసే కదా, అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్సు పట్టి కాజా పట్టి మార్కింగ్ అనమాట. 2.5కి మార్కింగ్ వేసుకుని డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసేయండి, ట్రయాంగిల్ షేపు. తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని డాట్ దగ్గర ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ వేసుకోవాలి. సైడ్ జాయిన్ దగ్గర కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కనీసం 2.5 గ్యాప్ ఉండాలండి. సైడ్ జాయింట్ వైపుకు, ఓన్లీ సైడ్ జాయింట్ వైపుకే, డాట్ దగ్గర కాదు. సైడ్ జాయింట్ వైపుకి కనీసం 2.5 అయినా మార్కింగ్ ఉండాలి. అలా మార్కింగ్ ఉండటం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది, సైడ్ జాయింట్లో హెచ్చు తగులు రాదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, ఇలాగా ఇలా మొత్తం కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూసుకోవాలి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి. నాకైతే 2.5 వచ్చిందండి, 2.5 సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోండి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే. ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన కూర ఉన్నది కట్ చేసేసుకుందాము. ఇక్కడ నీట్గా ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వంకరగా ఉంది చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి వచ్చేదేమో 2.5 ఇంచులు ఉండాలి. ఇక పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. 10.5 ఇంచులు తీసేసుకుని మీకు సైడ్ జాయింట్ వైపుకి 2.5, అది ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి నాకైతే 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులకి మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 మార్కింగ్, అంటే మనకి షేప్ దగ్గర 2.5 వచ్చింది. ఇక్కడ కూడా 2.5 వచ్చింది. షేప్ దగ్గర మనకి సైడ్ జాయింట్ వైపుకి 2.5 వచ్చింది, ఉక్సు పట్టి వైపుకి మాత్రం 3 ఇంచులు వచ్చింది, ఖర్చులతో కలిపి, కింద పైన ఖర్చులతో కలిపి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక లేయర్, లేకపోతే వేరే క్లాత్ అనేది తీసుకోవాలి, కానీ ఇగ్నోర్ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా మీకు ఇంకొక లేయర్ అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా మనం ఒరిజినల్ క్లాత్ పై పెట్టుకుని కట్ చేసేసుకుందాం. పైపింగ్ మాత్రం చిన్న చిన్న బుటాస్ వచ్చినాయండి, గ్రీన్ కలర్లో, అంటే మెహందీ కలర్ టైప్లో. సో దాంతో పైపింగ్ వేసుకుంటే నెక్కి హ్యాండ్కి చాలా బాగుంటుంది లుక్ అనేది. ప్లెయిన్ బ్లౌజే, బాగా జారిపోయే క్లాత్ అనమాట. చూడండి, ఇలా జారిపోయే క్లాత్. దీన్ని మనం ఖచ్చితంగా గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం మిషన్ మీద ఎంత బాగా కుట్టినా కూడా అక్కడక్కడ కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని కట్ చేసుకున్న తర్వాత గమ్ముతో జాయిన్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది.
చూడండి, ఇలాగా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అంటే ఎలాగైతే సెట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకుంటే నేను చూపించిన ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇదే మెథడ్లో. నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి, నేను చెప్పిన మెథడ్లోనే మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు కూడా బాగా వస్తాయండి. సగం సగం మీ మెథడ్ మాత్రం వాడకండి. పూర్తిగా మీరు వీడియో మాత్రం పూర్తిగా చూసి ఇదే మెథడ్లో కట్ చేసి కుడితేనే ఫిట్టింగ్ వస్తుంది. సగం సగం అంటూ మీరు చేస్తే మాత్రం సరిగ్గా రాదు. ఒక్క బ్లౌజ్ అయినా నా మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి, బాగా జారిపోయే క్లాత్ అనమాట. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా అంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.